afternoon to everybody. So last class we discussed different problems regarding the digits. Some of the digits, digit even numbers like this. We are discussed some problems. Today we discuss some more problems on digits. We discuss. So today's question is program for Armstrong number or program for Armstrong number or Armstrong number అంటే ఏంటి ఎలా చేయాలి అనే దానికి ఇక్కడ మనం ఒక ఇది సమ్ ఆఫ్ powers of the digit is equal to the given number. Sum of the powers కాదని యాక్చువల్గా దాని పేరు ఏదో ఉంటుంది చెప్తాను. ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే సో యాక్చువల్గా మీకు అందరికి 153 అలా చెప్తాం. సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద డిజిట్స్ అంటాము. అది కాదు యాక్చువల్గా. సో క్యూబ్స్ అని కాదు యాక్చువల్గా మనకు సమ్ ఆఫ్ ద క్యూబ్స్ కాదండి యాక్చువల్గా say Armstrong number means not sum of the cubes of the digits. Actually, program for Samsung is sum of all digits raised to the sum of all digits raised to the number of digits in the given number is equal to the given number. సో మనకు ఎలా అంటే సమ్ ఆఫ్ సో ఇక్కడ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అన్నా అనుకోండి. ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే యాక్చువల్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే 3 క్యూబ్స్ చెప్తుంటాం మనం. సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద డిజిట్స్ అని 153 ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అంటే అది ఒక్కటే కాదు, 4 డిజిట్ నెంబర్ ఉందనుకోండి. సో
సమ్ ఆఫ్ డిజిట్ పవర్ 4 చేయాలి. 5 డిజిట్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, సమ్ ఆఫ్ డిజిట్స్ పవర్ 5 చేయాలి. ఇలా సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ద డిజిట్స్, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ రైజ్డ్ టు ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్ అయితే అప్పుడు దాన్ని మనం ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పాలి అంటే 153 అనుకోండి. 153 అయితే 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ అలానే 1674 ఇవన్నీ కూడా ఆల్ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఆర్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్. సో సింగిల్ డిజిట్ నెంబర్స్ అన్నీ కూడా ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్. 370, 374 ఇవన్నీ కూడా ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ కానీ చెప్తుంటాం అనమాట మనం. సో ఇది యాక్చువల్గా ఉన్న క్వశ్చన్. అంటే ఇక్కడ 1674 అనుకోండి, 1 క్యూబ్, సో 1 క్యూబ్ 6 క్యూబ్ చేయకూడదు. 1 పవర్ 4, 6 పవర్ 4, 7 పవర్ 4, 4 పవర్ 4 చేయాలి. 3 డిజిట్ నెంబర్ అయితే క్యూబ్ చేయాలి. 5 డిజిట్ నెంబర్ అయితే పవర్ 5 చేయాలి. 6 డిజిట్ నెంబర్ అయితే పవర్ 6 చేయాలి. 2 డిజిట్ నెంబర్ అయితే పవర్ 2 చేయాలి. సింగిల్ డిజిట్ నెంబర్ అయితే పవర్ 1 చేయాలి. సో ఇది యాక్చువల్ లాజిక్ అయితే ఇది. సో సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద డిజిట్స్ అనేది కాదు యాక్చువల్గా. సో యాక్చువల్గా మన యొక్క కాన్సెప్ట్ అయితే ఇది అనమాట. అంటే మనము ఆల్ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఆర్ ద ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్. దేర్ ఈజ్ నో డబుల్ డిజిట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్. సో వీ హ్యావ్ ద 3 డిజిట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఆర్ 153, 370, 374 అలా కొన్ని ఉన్నాయి. 4 డిజిట్కి వచ్చే వరకు 1674 ఇంకా కొన్ని ఉంటాయి. మనకి యాక్చువల్గా కావాలంటే మనం లిమిట్స్లో పెట్టి చేయొచ్చు ప్రాబ్లమ్ని, తర్వాత చేస్తాము. సో ఇది యాక్చువల్గా ఆమ్స్ట్రాంగ్ నెంబర్. దీనికి మనం ప్రోగ్రామ్ రాయాలనుకున్నాం. ప్రోగ్రామ్ ఫర్ గివెన్ నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ ఆర్ నాట్ అంటే దీనికి మనం ప్రోగ్రామ్ కావాలి. ఏ విధంగా మనం ఈ ప్రోగ్రామ్ చేస్తాము అనే దానికి చూడండి. hash include stdio.h, hash include conio.h. stdio.h ఉంటుంది, conio.h ఉంటుంది. hash include stdio.h, hash include conio.h. provide me int n comma n1 comma n2 comma sum comma sum equal to 0 comma count equal to 0. కౌంట్ అనేది దేనికి అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి కౌంట్ అనేది. సమ్ అనేది సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయడానికి. సో రిమైండర్ కావాలి కాబట్టి ఆర్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ స్క్రీన్ని క్లియర్ చేసాం. ఫస్ట్గా మనం ఒక నెంబర్ ఇవ్వాలి. ప్రింట్ స్లాష్ ఎంటర్ ఏ నెంబర్, స్కాన్ percentage d comma ampersand of n. మనం ఒక నెంబర్ ఇస్తాం. స్కాన్ పర్సంటేజ్ ది ampersand of n అంటే నేను ఒక నెంబర్ ఇచ్చాను. ఆ ఇచ్చిన నెంబర్ అనేది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవునా కాదంటే ముందుగా ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి అన్నమాట. సో ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి కాబట్టి while n గ్రేటర్ దాన్ 0. సో దీన్ని అదర్ నెంబర్స్ కూడా అసైన్ చేయండి. n1 ఈక్వల్ టు n2 ఈక్వల్ టు n అంటే n వాల్యూని n1కి n2కి కూడా అసైన్ చేశాను. అది while n గ్రేటర్ దాన్ 0 అయితే, ఇచ్చిన నెంబర్ కానీ గ్రేటర్ దాన్ 0 అయితే సో కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. కౌంట్ ప్లస్ ప్లస్ n స్లాష్ ఈక్వల్ టు 10. దీని ద్వారా ముందుగా మనం ఏం చేస్తున్నాము అంటే ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో తెలుసుకోగలుగుతున్నాం. చూడండి ముందు ఇంతవరకు రాస్తాను. ప్రింట్ 4 డిజిట్స్ ఇచ్చామంటే 4.
3 డిజిట్స్ ఇచ్చాం కాబట్టి 3, 5 డిజిట్స్ ఇస్తే 5. ఇలా ఎన్ని డిజిట్స్ అయితే ఇచ్చామో అన్ని డిజిట్ నెంబర్గా మనం చెప్పాం. ఇది ఫస్ట్ అన్నమాట. సో ముందుగా ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో తెలుసుకోండి. మీరు ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఎలా తెలుసుకోగలుగుతున్నాము అంటే ఇది కాన్సెప్ట్. వన్స్ మనం ఆ ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ తెలుసుకున్న తర్వాత ఇంకా లాజిక్ వెళ్దాం. వైల్ n1 గ్రేటర్ దాన్ 0 అంటే ఎన్లో ఉండదు ఇంకా, ఎందుకని ప్రతిసారి డివైడ్ చేసి మనం దేంట్లో పెడుతున్నాము, ఎన్లోనే పెడుతున్నాం కాబట్టి ఇంక ఎన్ ఉండదు. అందుకని ఏం చేస్తున్నా అంటే n1 అని పెట్టాను. వైల్ n1 గ్రేటర్ దాన్ 0, n1 అనేది గ్రేటర్ దాన్ 0 అయితే సో ఇప్పుడు n1 కానీ గ్రేటర్ దాన్ 0 అయితే మనం ఏం చేస్తున్నాం అంటే r ఈక్వల్ టు n1 పర్సెంటేజ్ 10. ఇచ్చిన నెంబర్ని 10తో డివైడ్ చేసి రిమైండర్ తీసుకున్నాం. సో ఈ రిమైండర్ని మనం ఏం చేయాలి అంటే పవర్ చేసుకొని రాసుకోవాల్సి వస్తుంది. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ పవర్ ఆఫ్ ఆర్ కామా కౌంట్ n/n1 స్లాష్ ఈక్వల్ టు 10. అంటే ఏంటి అంటే 4 డిజిట్స్ ఉన్నాయనుకోండి, 4 టైమ్స్ చేయాలి. 5 డిజిట్స్ ఉంటే 5 టైమ్స్ చేయాలి. 6 డిజిట్స్ ఉంటే 6 టైమ్స్ చేయాలి. కాబట్టి సో పవర్ ఆఫ్ ఆర్ కామా కౌంట్ అంటే 4 కౌంట్ వాల్యూ 3 అనుకోండి, ఆర్ క్యూబ్ చేస్తాను. 4 ఉందనుకోండి, ఆర్ పవర్ 4 చేస్తాను. 5 ఉందనుకోండి, ఆర్ పవర్ 5 చేస్తాను. 2 ఉన్నాయి అనుకోండి, ఆర్ 2 చేస్తాను. 1 ఉంటే ఆర్ 1 చేస్తాను. ఆ తర్వాత ఇప్పుడు ఇఫ్ n2 ఈక్వల్ టు సమ్ అయితే ప్రింట్ స్లాష్ అని ఇది మన లాస్. సో ముందుగా మనం ఒక నెంబర్ తీసుకున్నాను, ఆ నెంబర్ని ఇంకో అదర్ నెంబర్స్ కూడా అసైన్ చేసి పెట్టుకున్నాను, ఇంకొన్ని వేరియబుల్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను అవసరం కాబట్టి. ముందుగా ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకని అంటున్నాము అంటే మనం చెప్తున్న లాజిక్ ఏంటి అంటున్నాము అంటే ఎన్ని డిజిట్స్ అయితే ఉంటుందో పవర్ అంత ఉండాలి. 2 డిజిట్స్ ఉంటే పవర్ 2 ఉండాలి, 3 డిజిట్స్ ఉంటే పవర్ 3 ఉండాలి, 4 డిజిట్స్ ఉంటే పవర్ 4 ఉండాలి. అందుకని ఎన్ని డిజిట్స్ ఉంటే పవర్ అంత ఉండాలి కాబట్టి సో నేను దానికోసం మనం ఇక్కడ ఎలా రాశాను. ఆ తర్వాత మనము ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కనుక్కున్న తర్వాత ఇచ్చిన నెంబర్లో నుంచి ఒక డిజిట్ తీసుకోండి. సో దానికి అంత పవర్ చేయండి. 4 డిజిట్స్ అయితే రైజ్ 4, 5 డిజిట్స్ అయితే రైజ్ 5 చేసుకోండి. తర్వాత సమ్ కోషెంట్ తీసుకోండి, తర్వాత ప్రింట్ చేసుకోండి. పవర్ షుడ్ హ్యావ్ ఏ ఫంక్షన్ ప్రోటోటైప్. సో ఏం కావాలి మనకు, ఇది మ్యాథమెటికల్ ఫంక్షన్ కాబట్టి మనకి ఏం కావాలి, హ్యాష్ ఇంక్లూడ్ math.h అని హెడర్ ఫైల్ కావాలి. సో నేను 1674 ఇది ఒకటి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్, 1674 కాదా, సరే 153 చూస్తే తర్వాత అర్థమైంది. ఎస్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబరు 1624 ఏమో చూద్దాం. 1624 కాదు అంటే ఒక నిమిషం, 4 డిజిట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ చూద్దాం నెట్లో.
digit Armstrong number. One 634. ఇవ్వండి 153, 370, 371, 407, 1634, 8208, 1634. 1634. సో ఆమ్స్ట్రాంగ్ నెంబర్. సో ఇలా మనము ఇచ్చిన నెంబర్లో 8708 కాదు, అదేదో ఉంది ఇంకో నెంబరు. సో నాట్ ఆమ్స్ట్రాంగ్ నెంబరు. సో ఇలా మనము ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబరు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవునా కాదా అంటే ఎలా చెప్పడం అనేది జరుగుతుంది. ఏ విధంగా చేయాలి అంటే ఇదివరకు మీకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనే కాన్సెప్ట్ చెప్పం మేము. వరకు డైరెక్ట్గా క్యూబ్ చేసి లాజిక్ చెప్పేవాళ్ళం. అయితే అది కరెక్ట్ కాదు. సో మన యాక్చువల్ డెఫినేషన్ ప్రకారం వచ్చేసి 4 డిజిట్ నెంబర్ అయితే పవర్ 4 చేయాలి, 5 డిజిట్ నెంబర్ అయితే పవర్ 5 చేయాలి, 2 డిజిట్ నెంబర్ అయితే పవర్ 2 చేయాలి, 1 డిజిట్ నెంబర్ అయితే పవర్ 1 చేయాలి. అది మన యొక్క యాక్చువల్ లాజిక్. అందుకని మనం ఏం చేస్తున్నాము అంటే దాని ప్రకారం మనం ప్రోగ్రామింగ్ చేయడానికి సో మనము ఇక్కడ ఇలా పెట్టాము. సో ఇది మన యొక్క ఇచ్చిన నెంబరు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అవునా కాదన్నా అనుకోండి ఇలా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది కాన్సెప్ట్. సపోజ్ ఇప్పుడు నాకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్ కావాలండి. సపోజ్ 10,000 కావాలి. సో ఏ విధంగా చేయాలి, ఎలా చేసుకుంటే వస్తుంది చూడండి. నాకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్ కావాలి. ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్ కావాలి అన్నప్పుడు మనం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి. సో ఏ విధంగా చేస్తే మనము ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్ వస్తుంది అనే దానికి చూడండి. సో నేను ఇక్కడ లిమిట్స్ ఇస్తాను. లిమిట్స్ మధ్యలో ఉన్న ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ అన్ని కావాలి. ప్రోగ్రామ్ ఫర్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్. సో లిమిట్స్ ఇస్తాము. ఆ లిమిట్స్ మధ్యలో ఉన్న ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, ఏం కావాలి అనేది మనం చూసుకుంటాం. సో దీనికి ఫస్ట్గా మనం ఏం చేయాలి అంటే ఇన్పుట్గా లిమిట్స్ ఇవ్వాలి. లిమిట్స్ అంటే ఏంటి, ఒక లోయర్ వాల్యూ, ఒక అప్పర్ వాల్యూ ఇస్తాం. చూడండి, సో ఈ ప్రాబ్లంకి లిమిట్స్ ఇవ్వమను. లోయర్ లిమిట్స్ అంటే ఏంటి, లో అండ్ హై వాల్యూస్ ఇస్తాం. లో అండ్ హై వాల్యూస్ అంటే లో నుంచి హై వాల్యూస్ మధ్యలో మనం అన్ని చేయాల్సి వస్తుంది. చూడండి, సో చిన్న మోడిఫికేషన్ మనకు కావాల్సింది వచ్చినప్పుడు చూడండి. stdio.h hash include conio.h hash include math.h stdio conio and math.h మూడు హెడర్ ఫైల్స్ మనం పెట్టుకున్నాము. stdio.h conio.h math.h మూడు హెడర్ ఫైల్స్ మనం పెట్టుకున్నాము. void main int లో వాల్యూ కావాలి, హై వాల్యూ. లిమిట్స్ అంటే లో అండ్ హై కాబట్టి n, n1, n2 ఆర్ సమ్ కౌంట్. ఇవి ఇక్కడ ఇనిషియలైజ్ చేయకూడదు. ఎందుకని అంటున్నా అంటే ఒకసారి కనుక్కోవడానికి అయితే ఒకసారి ఇనిషియలైజ్ చేస్తే సరిపోతుంది. సో సమ్ము కౌంట్ని ఇప్పుడు వేరియబుల్ డిక్లేర్ కాడ ఇనిషియలైజ్ చేయకూడదు, లూప్లో ఇనిషియలైజ్ చేయాలి. ఎందుకని లూప్లో ఇనిషియలైజ్ చేసుకోవాలి అక్కడ ఎందుకు చేయకూడదు అంటే, సో మామూలుగా బయట చేసుకుంటే మనకేమవుతుంది అంటే ఒకసారి మాత్రమే ఇనిషియలైజ్ అవుతుంది. సో మనం ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో అన్ని నెంబర్స్కి మీరు చేసేటప్పుడు అన్నిసార్లు మీరు ఇనిషియలైజేషన్ చేయాలి కాబట్టి సో మనము సో లూప్లో ఇనిషియలైజేషన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అలా చేయటం అలవాటు మనకు.
ప్రింట్ స్లాష్ ఎంటర్ లిమిట్స్. మనం ఏమి ఇవ్వాలి, ఇన్పుట్గా లిమిట్స్ ఇవ్వాలి, అందుకని ఎంటర్ లిమిట్స్ ఎంటర్ చేయమని చెప్తున్నాం. స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి కామా యాంపర్సెంట్ ఆఫ్ లో కామా యాంపర్సెంట్ ఆఫ్ ఐ. సో లో వాల్యూ ఇవ్వాలి, దాంతోపాటు హై వాల్యూ కూడా ఇస్తాం. యాంపర్సెంట్ ఆఫ్ లో యాంపర్సెంట్ ఆఫ్ ఐ ఫర్ n equal to low, n less than or equal to high, n plus plus. n1 equal to I పెడుతుంది. For I equal to low, I less than or equal to I plus plus, n1 equal to n2 equal to n equal to I. ఈ ఐ వాల్యూని మనం అసైన్ చేసాం. ఇక్కడ ఐని కూడా డిక్లేర్ చేసుకోలేదు, అది కూడా చేయాల్సి వస్తుంది. సో ముందుగా మీరు చేయాల్సిన వర్క్ ఏమిటి అంటున్నాము అంటే, సో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోండి, అంటే ఎన్లో వైల్. అందుకని ముందు ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చేసుకోవాలంటే కౌంట్ వాల్యూని ఏం చేయాలి, మీరు 0కి ఇనిషియలైజ్ చేయాలి. అందుకని కౌంట్ ఈక్వల్ టు 0. అక్కడ చేయకూడదు, బయట వేరియబుల్ డిక్లరేషన్లో చేయకూడదు. ఎక్కడ చేయాలి అంటున్నాం అంటే లూప్లోనే చేయాలి. బయట వేరియబుల్ డిక్లరేషన్ కాడ ఇనిషియలైజ్ చేస్తే ఎన్నిసార్లు ఇనిషియలైజ్ అవుతుంది, ఒకసారి మాత్రమే ఇనిషియలైజ్ అవుతుంది. అలా ఒకసారి ఇనిషియలైజ్ అవ్వకూడదు కాబట్టి మనం ఏం చేస్తాము అంటే లూప్లో ఇనిషియలైజ్ చేసుకోవాలి. అందుకని కౌంట్ ఈక్వల్ టు వైల్. కౌంట్ ప్లస్ ప్లస్ n స్లాష్ ఈక్వల్ టు 10 చేసేసి నేను ఏం చేస్తున్నాను అంటే కౌంట్ ప్లస్ ప్లస్ చేశాను అనమాట. సో దీని ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో తెలుసుకోగలుగుతున్నాం. తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటున్నాం అంటే యాంస్ట్రాంగ్ నెంబర్ లాజిక్కి రావాలి. సమ్ ఈక్వల్ టు 0. ఎక్కువగా చేస్తున్న మిస్టేక్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ కౌంట్ టు సమ్ ఇనిషియలైజేషన్సే అందరూ తప్పు చేస్తున్నారు. ఈ కౌంట్ టు సమ్ ఇనిషియలైజేషన్స్ అన్నీ కూడా ఎక్కడ చేస్తున్నారు అంటే వేరియబుల్ డిక్లరేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇనిషియలైజ్ చేసేసి ఒకసారి చేసేస్తున్నారు. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. సో ఎప్పుడైనా లూపింగ్ వచ్చినప్పుడు లూప్లో చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ లాజిక్ని రన్ చేయాలి. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ లాజిక్ని రన్ చేయాలి అంటే ఇనిషియలైజేషన్ ఎక్కడ రాసుకోవాలి, మీరు లూప్లో రాసుకోవాలి. అందుకని లూప్లో రాస్తాను. వైల్ n1 greater than 0 r equal to n1 percentage 10. ఇచ్చిన నెంబర్ని 10తో డివైడ్ చేసి రిమైండర్ తీసుకున్నాం. దాన్ని సమ్కి యాడ్ చేయండి. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ పవర్ ఆఫ్ ఆర్ కామా కౌంట్. తర్వాత మీరు ఏం చేయాలి అంటున్నా అంటే కోషంట్ తీసుకోండి. n1 స్లాష్ ఈక్వల్ టు 10. n1 స్లాష్ ఈక్వల్ టు 10. ఆ తర్వాత మీరు చెక్ చేయండి. ఇఫ్ n2 ఈక్వల్ టు సమ్ అయితే ప్రింట్ పర్సంటేజ్ డి స్లాష్ డి కామా n2. ఇది వైల్ లూప్కి దానికి అది అక్కడ ప్లేస్. సపోజ్ నేను 10,000 ఇచ్చాను. 1 నుంచి 10,000 వరకు ఉన్న
ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్. ఆల్ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఆర్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్. 1 నుంచి 9 దాకా ఉన్న అన్ని ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్. ఆ తర్వాత 153, 370, 374, 371, 407, 1634, 8208, 9474. సో 5 డిజిట్స్ కూడా ఏమన్నా ఉన్నాయా చూసుకుందాము అనుకున్నాం అనుకోండి. 125,000 ఇచ్చానుకో, లేవు 5 డిజిట్స్లో. 32,000 దాకా ఇస్తే 32,000 లేవు. ఇంకా అంతకంటే ఎక్కువ అయితే మళ్ళీ ఈ ఇంటి పనికి రాదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే లాంగ్ ఇంటికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. సో ఇది సిస్టమ్. సో ఈ విధంగా మనము అంటే చూడండి, 1 నుంచి 32,000 వరకు చూసుకున్నప్పుడు మనకున్న ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఆల్ సింగిల్ డిజిట్ నెంబర్స్ అన్ని ఆమ్స్ట్రాంగ్ నెంబర్సే. ఆ తర్వాత 153, 370, 371, 407, 1634. 1634 అంటే 1 power 3 చేయకూడదు. 1 power 4, 6 power 4, 3 power 4, 4 power 4 చేయాలి. 8208 అనుకోండి, అక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. అందుకని 8 power 4, 2 power 4, 0 power 4, 8 power 4, 974 కూడా అంతే. సో 4 డిజిట్స్ ఉంటే 4 పవర్ క్యారీ. సింగిల్ డిజిట్ అయితే సింగిల్. అందుకనే 1 power 1, 1, 2 power 1, 2, 3 power 1, 3. అందుకని అన్ని సింగిల్ డిజిట్ నెంబర్స్ అన్నీ కూడా ఆమ్స్ట్రాంగ్ నెంబర్సే. అలానే 2 డిజిట్ అసలు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ లేవు. 3 డిజిట్స్ లేక వచ్చినప్పుడు 153, 370, 371, 407. 4 డిజిట్స్ లేక వచ్చేవరకు ఈ 3. ఒక 5 డిజిట్స్లో అప్ టు 32,000 లేవు. అంతకంటే ఎక్కువ ఉంటే ఏమన్నా ఉండొచ్చేమో, పాసిబిలిటీ ఉంటుందేమో. కానీ అప్ టు 32,000 దాకా మటుకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ అనేవి లేవు. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా కానీ ప్రోగ్రామ్ అనేది సో ఇలా మనము ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ అంటే మీరు ఇట్లాంటి చిన్న చిన్న కలిపి కొత్త ప్రాబ్లమ్స్గా జనరేట్ చేస్తుంటారు. సో అందుకని ఫస్ట్గా చిన్న ప్రాబ్లమ్స్ తెలుసుకోగలిగితే ఆ తర్వాత మనం పెద్ద ప్రాబ్లమ్స్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది రాసుకుంటాం. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే క్లాస్ రాసుకుంటూ ఉండండి. లేకపోతే ఏంటంటే యూట్యూబ్లో ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి సో ఆ క్లాసుని బట్టి అప్లోడ్ చేసిన దాన్ని బట్టి మీరు రాసుకుంటూ ఉండేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఈ రోజు వరకు ఇది క్లాసు. సో ఇలా మనము ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఏ విధంగా, ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి, ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్ అంటే ఇక్కడ మెయిన్గా మనం చెప్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే సో లిమిట్స్ మధ్యలో చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ నేను చాలా వరకు గమనించాను. ఆ ఇనిషియలైజేషన్స్ అంటే సమ్ము కౌంట్ అనే ఈ ఇనిషియలైజేషన్స్ అన్నీ కూడా ఎక్కడ చేస్తున్నారు అంటే ఒకసారి పైన లూప్లో కాకుండా పైన డిక్లేర్ చేస్తున్నారు. అంటే వేరియబుల్ డిక్లరేషన్ కానీ ఇనిషియలైజ్ చేస్తున్నారు. అది తప్పు, అలా చేయకూడదు. సో ఎప్పుడైనా కానీ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని మీరు ఎక్కడ చేయాలి అనుకున్నాము అంటే లూప్లో ఇనిషియలైజేషన్ చేయటం అనేది అలవాటు. అలా చేయండి. ఇది సిస్టమ్. ఓకే, కంటిన్యూషన్ రేపు చెప్తాను.